భూభారతి ఏది ధరణి పేస్లో భూభారతి వచ్చిందండి. భూభారతితో సమస్యలు తీరైన విధి విధానాలపై వివరంగా చెప్పేవారెవరి అవగాహన సదస్సులలో భూ సమస్యలపై అనేక సందేహాలు వెలుబుచ్చిన రైతులు, నివృత్తి చేసుకోలేకపోతున్న తహసీల్దార్లు. ఆ సందేహాలకు పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచించాలి. భూములకు సర్వే మ్యాప్ తప్పనిసరి చేస్తారా? ధరణి రికార్డే భూభారతిలో ఉంది కదా, ఇది కొత్త రికార్డు ఎలా అవుతుంది? ధరణి కింద ఇచ్చిన పాస్ పుస్తకాలు చెల్లుబాటు అవుతాయా? పాస్ పుస్తకాలు ఇతర సమస్యలపై గతంలో పెట్టిన దరఖాస్తులు చెల్లుతాయా? రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో రైతులకున్న కొన్ని సందేహాలు ఇవి. భూభారతి చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించగా రైతుల నుంచి వచ్చిన ఉమ్మడి సందేహాలు ఇలాంటివి 10 ఉన్నాయి. వాటిపై కొత్త చట్టంలోని నిబంధనలు ఏం చెప్తున్నాయి? ఎంతవరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది? అనేక సందేహాలపై పూర్తి స్థాయిలో తహసీల్దార్ స్థాయిలో స్పష్టత ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. మరికొంతమంది తమ సమస్యలకు పరిష్కారం ఉందా లేదా అనేది తెలుసుకునేందుకు నేరుగా కార్యాలయానికి వెళ్తుంటే అసలు చట్టం అమల్లో లేదు, 4 మండలాలలో మాత్రమే ఉంది. అమల్లోకి వచ్చాక రండి అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక విన్నారా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఏంది మన ధరణి పోయిన తర్వాత భూభారతి వచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మంత్రులు అంగరంగ వైభవంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంది ఒక పెద్ద కార్యక్రమాన్ని చేసి ప్రారంభించారు. కానీ భూభారతి మీద $1 మిలియన్ ప్రశ్నలు ఉన్నాయి. అవన్నీ పోయి తహసీల్దార్ని అడిగితే ఇవి కొన్ని మండలాల్లో మాత్రమే అమల్లో ఉన్నాయి, పూర్తి స్థాయిలో వాటికి సంబంధించిన అన్నీ కూడా వచ్చిన తర్వాత వివరంగా మేము చెప్తాం, మీరు అప్పుడు రారి అని చెప్తారట.